హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. కామాఖ్య సిరీస్లో విశ్వమాత కామాఖ్యాదేవి గురించి, దశమహావిద్యలు అన్నిటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండో రోజు మరి గౌహతి వచ్చాము. సైట్ సీయింగ్ చూడాలిగా. సైట్ సీయింగ్లో ఎలాంటి అద్భుతమైన ప్రదేశాలు తెలుసా అండి. శుక్రేశ్వర ఆలయం కావచ్చు, లేకపోతే ఉమానంద ఆలయం కావచ్చు, వశిష్ఠాశ్రమం కావచ్చు, ఒక అద్భుతమైన ఆలయాలు, అతి పురాతనమైన ఆలయాలు, అతి శక్తివంతమైన ఆలయాలు కూడా గౌహతిలో ఉన్నాయండి. ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సైట్ సీయింగ్ అంతా కూడా శుభ్రంగా బ్రహ్మపుత్ర మీద ప్రయాణిస్తూ ఎంత అద్భుతంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఏంటంటే అండి, ఈ వీడియోలో మొత్తం ఒక రోజులో చూడాల్సిన అన్నీ చెప్తారండి. ఏవి చూడాలో ఏవి చూడకూడదో మీరు నిర్ణయించుకోండి. ఇందులో అయితే మాత్రం నేను ఏం చేస్తానంటే, ఈ చక్రేశ్వర టెంపుల్ ఒకటి, పాండు టెంపుల్ ఒకటి సపరేట్ మీరు గుర్తుపెట్టుకోండి. చక్రేశ్వర టెంపుల్ కామాఖ్యాదేవి ఆలయం దగ్గర ఉంటుంది. అది కూడా ఏంటంటే పాండు హిల్స్, అంటే పాండవులు నివసించే ప్రదేశం. ఈ రెండు మాత్రం సపరేట్గా ఉంటాయండి. అవి ఏంటంటే మీరు బస్సుల్లో కూడా వెళ్ళలేరు, కేవలం ఆన్లైన్లో మన లొకేషన్ పెట్టుకొని మాత్రమే వెళ్ళగలరు. సో ఈ మిగతా అన్నీ కూడా ఒక రోజులో కంప్లీట్ చేయొచ్చు. 1 by 1 నేను చక్కగా మీకు చూపిస్తూ ఉంటాను. నేను రాను, ఎందుకంటే తలమహత్యం చెప్పాల్సి ఉంటే నేను వచ్చి చెప్పాలి. ఇక్కడ అక్కర్లేదు, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. చక్కగా ఒక్కొక్కటి చెప్తానండి. నేను వెళ్ళిన రూట్ చెప్తాను, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. దాన్ని బట్టి ఇక పదండి వెళ్దాం గౌహతిలో సైట్ సీయింగ్. శుభ్రంగా ఏం చేద్దామంటే, పొద్దున్నే మంచి టిఫిన్ తినేద్దామండి, గట్టిగా తినేద్దాం. ఎందుకో చెప్పమంటారా, సైట్ సీయింగ్ వెళ్తున్నాము. ఫుడ్ కంటే కూడా ముందు ఆ రోజు కంప్లీట్ చేసేయాలి మొత్తం, చూడాల్సినవి మస్ట్ చూడాల్సినవి అన్నీ కూడా. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫుడ్ కొట్టేసిన తర్వాత శుభ్రంగా ఏంటంటే గ్రీన్ బస్సులు ఉంటాయండి. మీ గౌహతిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే డైరెక్ట్గా మీరు ఏంటంటే ఉమానంద ఆలయానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఉమానంద ఆలయానికంటే ముందు జస్ట్ ఒక 10 అడుగుల ముందేనండి మీకు ఏంటంటే శుక్రేశ్వర టెంపుల్ అని ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శుక్రేశ్వర టెంపుల్, అదేనండి. దిగండి, శుభ్రంగా రోడ్డు దాటకుండా మీ లిఫ్ట్ ఎక్కి బ్రిడ్జి నుంచి వచ్చేసేయండి. ఆ దూరంగా కనపడుతుంది చూసారా, అక్కడే. అదే దూరం అంటే దూరం కాదండి, జస్ట్ 5 నిమిషాలు నడిస్తే ఉమానంద ఆలయం, ఉమానందకి వెళ్ళే క్రూజ్ షిప్ వస్తుందండి. హ్యాపీగా బ్రహ్మపుత్ర నది మీద ఎంజాయ్ చేయొచ్చండి. అంత అద్భుతంగా ఉంటుంది, జస్ట్ నడిచేయచ్చు. మీరు ఏంటంటే కనుక శుక్రేశ్వర టెంపుల్ అంటే ఎవరు అడిగితే చెప్తారో చెప్పరో అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే కనుక ఉమానంద ఆలయంకి వెళ్ళాలని చెప్పి అడగండి బస్సు. సో ఉమానంద ఆలయం దగ్గరికి వెళ్తే జస్ట్ కొద్దిగా యువతలే శుక్రేశ్వర టెంపుల్ దగ్గర ఆగుతామని చెప్తే బస్సు ఆపుతారు. అక్కడ దిగి శుభ్రంగా బ్రిడ్జి ఎక్కి లోపలికి వెళ్ళండి. మీరు చూస్తున్నది శుక్రేశ్వర టెంపుల్, చాలా చాలా ఫేమస్. వివాహం కాని వారికి తత్వరంగా వివాహం అవుతుంది. అట్లాగే పెళ్లి కాని వాళ్ళకి అన్యోన్య దాంపత్యం ఏ చిన్న చిన్నవి ఉంటాయి కూడా తొలగిపోతే ప్రశాంతంగా ఆనందంగా గడుపుతారండి. ఏమండి, ఇదండి శుక్రాచార్యుల వారు స్థాపించిన లింగం ఉందండి ఇక్కడ. ఎంత పెద్దగా ఉంటుందో తెలుసండి. మీరు డైరెక్ట్గా మీరే పూజలు చేసుకోవచ్చండి. వాటర్ తీసుకెళ్ళి, అనేక రకాల పాలు ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళి హ్యాపీగా మీరు చక్కగా ఎంతసేపు కావాలంటే అంతసేపు. అసలు లోపల శివలింగం ఉంటుందండి, చూస్తే ఒక్కసారి శివాహ అనిపిస్తుందండి. అంత పెద్ద శివలింగం నేను ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడలేదండి. ఖచ్చితంగా మీరు చూడాల్సిన ప్లేస్ అండి శుక్రేశ్వర టెంపుల్. ఉమానంద ఆలయం పక్కనే ఉంటుందండి. జస్ట్ మీరున్న ప్లేస్ నుంచి ఒక 20 రూపీస్ 30 రూపీస్లో హ్యాపీగా మీరు ఈ ఆలయం దగ్గరికి వచ్చేయచ్చు. చూశారు కదా, అలా నీళ్ళతోటి చక్కగా స్వామివారిని అభిషేకించవచ్చు. అన్నిటికీ మించి ఏంటంటే ఇక్కడ చాలా పూజలు కూడా ఉంటాయండి. రాహుకేతు ఇట్లాంటి గ్రహదోషాలు ఉంటాయి కదా, అన్నిటికి కూడా బయట పూజ చేస్తారు. జాగ్రత్తగా బేరం ఆడుకోండి. చూడండి ఆ విగ్రహాలు చూడండి బయట ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా. చూస్తుంటేనే పరమానందం కలుగుద్ది. చూడండి, లోపలికి వెళ్ళిపోయి మీరు చక్కగా హ్యాపీగా మహాశివుడిని తలుచుకుంటూ చూడండి, ఎంత పెద్ద శివలింగమో చూడండి. ఆ శివలింగాన్ని చక్కగా మీరు దర్శనం చేసుకొని పూజ చేసుకొని స్మరించుకోవచ్చు. ఎంతో బాగుంటుందండి. ఏమంటే ఈ టెంపుల్ గురించి, ఈ శుక్రేశ్వర టెంపుల్ గురించి అండి కాళికాపురంలో కూడా ఉందండి. అంత పురాతనమైనది. ఇక్కడ చెప్పాను కదా, శుక్రాచార్యుల వారు ఒక రాక్షసుల కోసం, మహాశక్తిని సంపాదించడం కోసం ఇక్కడ శివలింగాన్ని స్థాపించి పూజలు చేశారండి. చూడండి, అందుకనే ఏంటంటే ఇక్కడ అనేక రకాల దోషాలు ఇట్లాంటివన్నీ కూడా పోతాయి. చక్కగా మీరు అవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుకండి, చక్కగా నడుచుకుంటూ కొద్దిగా ముందుకెళ్ళండి. ఉమానంద ఆలయంకి వెళ్ళే బోట్లు వస్తాయండి. ఏమంటే ఇక్కడ బోట్ల గురించి మీకు 2 విషయాలు చెప్పాలి. గవర్నమెంట్ బోట్ ఉందండి, అట్లాగే ఏంటంటే ప్రైవేట్ వాళ్ళే కూడా ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ బోర్డు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎంతో ఉండదు, పెద్ద ప్రైస్ ఉండదు. మీకు కూడా చూపిస్తాను, మీరు చూడండి. చక్కగా మీరు బ్రహ్మపుత్ర నది మీద అద్భుతంగా ప్రయాణం చేసి ఉమానంద ఆలయాన్ని చేరొచ్చండి. మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి బోట్ పాయింట్. ఈ బోట్ పాయింట్ దగ్గర చాలా రకాల బోట్లు ఉంటాయి. మీరు ఇప్పుడు చూసేది మాత్రం ఏంటంటే కనుక గవర్నమెంట్దండి, గవర్నమెంట్ సంబంధించిన బోటు. ప్రైస్ తక్కువలో ఉంటుంది, చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ టైమింగ్స్ ఉంటాయి, అదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకునే టైమింగ్స్ మాత్రం. ఏమంటే బ్రహ్మపుత్ర నది మీద వెళ్తుంటే ఉంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా.
అసలు ఈ మొత్తం భారతదేశంలో అన్ని నదులు స్త్రీ పేరుతో కదా ఉన్నాయి, కానీ ఒక బ్రహ్మపుత్ర నది మాత్రమే ఒకే ఒకటి బ్రహ్మపుత్ర నది పురుష పేరుతోటి ఉంటుందండి. శుభ్రంగా టికెట్లు తీసేసుకోండి. చాలా పెద్దదండి బోటు. ఎంత పెద్దదంటే కనుక జస్ట్ చూసారు కదా, నేను ఇందాక చెప్పా కదా 40 రూపీస్ అని చెప్పి, పెద్దగా ఏమి ఉండదండి. చూడండి ఆ బోటు మీద మేము వెళ్ళినప్పుడు వర్షం వస్తుంది, ఆ సన్నని తుంపర్లో పడుతూ ఉంటే ఆ చుట్టూ అవన్నీ మీకు కనబడేవన్నీ కూడా ప్రైవేట్ బోట్లు అండి. మొత్తం అన్నీ కూడా ప్రైవేట్ బోట్లు అనమాట. ఆ ప్రైవేట్ బోట్లో మాత్రం మీరు 400 అలా ఉంటుందండి, కానీ కొద్దిగా లగ్జరీస్ట్గా ఉంటుంది. ఇక మామూలే కదా ఎక్కడైనా కానీ, ఏదైనా కానీ బడ్జెట్లో వెళ్ళిపోవచ్చు. నేను అదే చెప్పాను కదా, ఈ మొత్తం కూడా గౌహతిలో చూడాల్సినవన్నీ కూడా జస్ట్ 250-300 లోపు అన్నీ అయిపోతాయి మొత్తం అనమాట. చూడండి ఆ చివరి దూరంగా కనబడుతుంది చూసారా, అదే ఉమానంద ఆలయం. ఎంత అద్భుతంగా ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడైతే కనుక సన్నని జల్లు పడుతుంది, క్లైమేట్ ఏమో చల్లగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. మీరు చక్కగా మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ స్వామి అండి లింగ రూపంలో ఉంటారండి. కొద్దిగా మెట్లులాగా ఉంటాయి లోపల. చక్కగా ఏంటంటే ఆ మెట్లు దిగి 1 by 1 చక్కగా మీరు దర్శనం చేసుకోండి. అట్లాగేంటంటే ఇక్కడ లోపల మాత్రం మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గర్భగుడిలో దాదాపు ఫోటోలు తీయకండి. చాలామంది చేసే పొరపాటు అనమాట. ఇక్కడేనండి ఈ ఉమానంద ఆలయం మీరు వెళ్ళేటప్పుడు ముందుగా ఏంటంటే ఒక మెయిన్ ఎంట్రన్స్ వస్తుందండి. ఆ ఎంట్రన్స్ దగ్గర నుంచి జస్ట్ ఒక 100-130 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అది చక్కగా ఎక్కేయండి. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఒక గంట టైం ఇస్తారండి. ఈ గంటలో మీరు వచ్చేసేయాలి. ఎందుకంటే అదే బోట్లో మళ్ళీ వెనక్కి వెళ్తారు, రిటర్న్ ఛార్జీ ఏముంటుందండి. చూడండి దీవి, దీన్ని ఏంటంటే భస్మాచలం అని కూడా పిలుస్తారండి. ఎందుకు పిలుస్తారు తెలుసా భస్మాచలం అని? ఇక్కడ ఏంటంటే మహాశివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు ఇబ్బంది పెడతాడు. అంటే తపస్సు చాలించి లోక కళ్యాణం కోసం చేస్తాడు. ఆ కథ నేను ముందు చెప్తానండి. నేను ఇక్కడ ఏంటంటే మహాశివుడి కోపం వచ్చేసేసి మూడో కన్ను తెచ్చి మన్మధుడిని భస్మం చేస్తాడు. అందుకే ఏంటంటే భస్మాచలం అని కూడా పిలుస్తారండి. అసలు ఆ మధ్యలో ఆ బ్రహ్మపుత్ర అనే మధ్యలో ఆ దీవిలో ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా అండి. అలాగే భస్మకూటం అని కూడా పిలుస్తారండి. భస్మాచలం అన్నా భస్మకూటం అన్నా ఒకటే కదండి. అట్లాగేంటంటే అండి మనం కామాఖ్యాదేవి ఆలయం చూసాం కదా, ఇక్కడి కామాఖ్యాదేవి కోసం ఏంటంటే ఊర్వశీ దేవత అంటే అమృతం తీసుకొస్తుంది రోజు. ఇక్కడి నుంచే అమృతం తీసుకొస్తే మనం పెట్టే నైవేద్యం కాక దేవతలు కూడా ఉంటుంది కదండి నైవేద్యం. ఆ నైవేద్యం కూడా ఊర్వశీ దేవత కూడా తీసుకొస్తుంది కాబట్టి దానివల్ల ఊర్వశీ దీపం అని కూడా అంటారండి. ఏమంటే సోమవారం నాడు పూట వచ్చే అమావాస్య అద్భుతమైన రోజు అండి.
చాలామంది వాళ్ళ ఇష్ట కోరికల కోసం సోమవారం నాడు వచ్చే అమావాస్య రోజున ఇక్కడికి వచ్చి అనేక పూజలు చేస్తారండి. ఉమానంద అంటే మహాశివుని భార్య అండి. నంద అంటే ఆనందం, ఉమా అంటే తెలుసు కదా మహాశివుని భార్య, నంద అంటే ఆనందం అన్నమాట, అంటే మహాశివుని యొక్క ఆనందం అనమాట. కామాఖ్యాదేవికి ఆనందం కలిగించటం కోసం ఈ కామాఖ్య ఆలయానికి దగ్గరలోనే ఉమానంద ద్వీపంలో ఆ పరమేశ్వరుడు, ఆ ఈశ్వరుడు ఇక్కడ వేంచేసి ఉన్నారండి. ఇక్కడ ఏంటంటేనండి, మన కామాఖ్యాదేవిని దర్శించిన తర్వాత ఈ ఉమానంద ఆలయాన్ని దర్శించడం వల్లే కామాఖ్యాదేవిని దర్శించిన పుణ్యఫలం దొరుకుతుందని చెప్పి స్థల పురాణం అండి. మనం కాశీ కూడా వెళ్తాం. కాశీ వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, మనం కాశీ అంతా తిరిగి చక్కగా కాశీని స్వామిని దర్శించుకొని ఆ పుణ్యం మనకు రావాలని గవ్వలమ్మ దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వస్తాం. అప్పుడే కాశీ యొక్క యాత్ర పరిపూర్ణం అవుతుందని అనుకుంటాం కదా. అట్లాగే ఏంటంటే ఈ కామాఖ్య ఆలయాన్ని కూడా దర్శించిన పుణ్యం, ఈ దశమహావిద్యను దర్శించిన పుణ్యం అంతా కూడా ఈ ఉమానంద ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించినప్పుడే పూర్తి ఫలము పుణ్యము దొరుకుతుందని చెప్పి స్థల పురాణం అండి. ఉమానంద ఆలయం చూసుకొని బయటకు వచ్చేసేద్దామండి. చూస్తున్నారు కదండి, బస్సులో చక్కగా ఉమానంద ఆలయం ఎదురే ఉంటాయండి. ఏమండి, భాష కూడా అక్కర్లేదు. నెక్స్ట్ అస్సాం స్టేట్ మ్యూజియం అండి, చాలా చాలా బాగుంటుందండి. లోపల 2 హాల్స్ ఉంటాయి. పై హాల్లో మాత్రం ఫొటోస్ తీయొచ్చండి, వీడియోలు తీయకూడదు. అస్సాం సంబంధించిన ట్రెడిషనల్ అద్భుతంగా ఉంటుందండి. మస్ట్ విజిట్ ప్లేసు అస్సాం స్టేట్ మ్యూజియం అండి, చాలా బాగుంటుంది. 2 హాల్స్ ఉంటాయి చెప్పాను కదా. కింద అయితే వీడియోలు తీయచ్చు. అనేక రకాల వస్తువులండి, మన పురాతన కాలం నుంచి అనమాట, దాదాపు 700-800 సంవత్సరాల క్రితం సంబంధించిన అనేక వస్తువులన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎట్టి బస్సులో మిస్ చేయకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, సాయంత్రం 5 లోపు ఇది క్లోజ్ చేస్తారు. అందుకని ఏంటంటే ఉమానంద ఆలయం తర్వాత చక్కగా మీరు వచ్చేయండి. ఆ తర్వాత మీరు బయటకు వచ్చారనుకోండి, నెక్స్ట్ అస్సాం స్టేట్ జూ ఎదురుగానే ఉంటాయండి బస్సులు. మ్యూజియం ఎదురుగా వెళ్ళి నుంచొని మేము జూకి వెళ్ళాలి అని జస్ట్ అడిగారు అనుకోండి, నెంబర్ చెప్తారు, జూకి వచ్చేయచ్చు. నేను చెప్పా కదా, మొత్తం అంతా కూడా మీకు జస్ట్ ఒక 250 రూపీస్ 300 లోపు మొత్తం సైట్ సీయింగ్ అయిపోతాయి. నేను ఎప్పుడు కూడా నేనేం చేస్తానంటే బడ్జెట్లో చెప్పాలండి. చక్కగా మీరు ఏంటంటే ఎక్కడ మీరు ఆటోలు కానీ కార్లు కానీ ఏమీ మాట్లాడుకోకర్లేదండి. ప్రతి చోటకి బస్సులు ఉంటాయి. నేను అందుకే డైట్లు కూడా నేను 300 రూపీస్ అని నేను పెట్టాను అనమాట. ఏమండి, కొన్ని జూ కానీ మ్యూజియంలు కానీ మీరు వెళ్ళే రోజు గబగబా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత హాలిడే అంటే ఇబ్బంది పడతారు. అందుకని ఫస్ట్లో చెక్ చేసుకోండి. దాదాపుగా ఏంటంటే శుక్రవారం లేకపోతే సోమవారం అలా ఉంటాయి ఎక్కువ. దాదాపుగా మనకి ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుందండి. ఏమంటే లోపలండి అద్భుతంగా మీకు అనేక రకాల జంతువులను చూడొచ్చు. ఇంకా స్నేక్స్ కానీ, బెంగాల్ టైగర్స్, వైట్ టైగర్స్ చాలా చాలా చూడొచ్చు. ఏమంటే మీరు నడవలేకపోయినా ఇబ్బంది పడలేదు. మీరు బ్యాటరీ కార్లు ఉంటే మీరు అన్ని పాయింట్లు ఆపుతారు, దిగటము, చూసుకోవటము, మళ్ళీ నెక్స్ట్ వచ్చే బ్యాటరీ కార్లో ఎక్కేయటం అనమాట. ఏమంటే ఈ జూలో అంటే ఏంటంటే, మేము వెళ్ళిన రోజు ఒక విచిత్రం జరిగిందండి. జస్ట్ నాకు 3-4 పాయింట్లు చూశానండి. ఈ స్నేక్స్ అవన్నీ చూశాను, ఈ జింకలు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. చాలా బాగుంది జూ అయితే మాత్రం. చూసిన తర్వాత సడన్గా ఏంటంటే రెడ్ అలర్ట్ ఇచ్చారండి. ఒక సింహం అంట బోన్ నుంచి తప్పించుకొని వచ్చేసిందంట. భలే మొత్తం అంతా గోలగోల అయిపోయింది. ఎక్కడికక్కడ గార్డ్స్ వచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఇక మాకు కూడా ఏంటంటే ఇక పులి బయటకు వచ్చిందంటే మామూలుగా ఉంటుందా, అవి బ్యాటరీ కార్లు లేకపోతే జనాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, మొత్తం అంతా జనాలే. ఇక అందరూ పొలోమని వెనక్కి తిరిగి వచ్చేసారండి. ఇక ఆ తర్వాత చక్కగా మీరు జూ చూస్తూ ఉండండి. జూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్న విషయాన్ని కూడా చక్కగా మీకు వివరిస్తాను. చాలా బాగుంటుంది జూ, చూడండి మీరే.
तो मजा खेली रहे छौ होता है ता नहीं Mango. Family. 이쁘대 거기. స్వర్గానికి దారి అయ్యండి చెట్టు ఇది. స్వర్గం యొక్క చెట్టట. అలా జూ మొత్తం అంతా చక్కగా చూసేసుకోండి. ఇప్పుడు మీరు చూసారు కదా అవన్నీ కూడా ఆ టోపీలన్నీ కూడా అస్సాం ట్రెడిషనల్ టోపీలు అండి. ఎట్లాగో ఇక్కడికి వచ్చేప్పుడు లంచ్ టైం అవుద్ది. కరెక్ట్గా ఎదురుగానే ఎక్కడికి ఉన్నా కానీ ఆ పూరీలు సబ్జీలే ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వశిష్ఠాశ్రమం. ఇప్పుడు మీరు చూస్తున్నది నేపాలీ మందిర్ అండి. పాల్టన్ బజార్ మన ఫస్ట్లో బస్సు ఎక్కుతాం కదా, ఆ గౌహతి రైల్వే స్టేషన్ దగ్గర అంటే బ్యాక్ సైడ్ అనమాట, అక్కడ ఉంటుంది. మీరు ఆ టైంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు. ఆ టైం వెళ్ళినప్పుడు ఆ పాల్టన్ బజార్ వెళ్ళినప్పుడు నేపాలీ బజార్ అడగండి, అక్కడ చూడండి చాలా చాలా బాగుంటుంది నేపాలీ బజారు. ఈవినింగ్ ఉంటే ఈ రాత్రిపూట కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి ఏంటంటే నెక్స్ట్ వశిష్ఠ ఆశ్రమం. మీరేంటంటే కనుక మీరు వశిష్ఠ ఆశ్రమానికి
వెళ్ళడానికి బస్సులో అంటే కనుక ఎవరు చెప్పలేరండి. చాలా టైం పట్టుతుంది, దాదాపు 1 అవర్ పట్టుతుంది, చాలా దూరం కూడా. ఏంటి మీరు ఏం చేస్తారంటే వశిష్ఠాశ్రమం అని అడగాలి. అక్కడ ఏంటంటే వశిష్ఠాశ్రమం అంటే ఎవరైనా చెప్తారు. నేను మళ్ళీ చెప్తున్నానంటే మీరు అన్ని సైట్ సీయింగ్ ప్లేసులకి ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సుల్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వశిష్ఠ ఆశ్రమం బస్సులాగే ప్లేస్ అండి. మీకు ఎక్కడికైనా కామాక్షి టెంపుల్కి కూడా అక్కడి నుంచి ఉంటాయి, ఇక్కడి నుంచి కామాక్షి టెంపుల్కి కూడా ఉంటాయి, ఏం ఆలోచించక్కర్లేదు. ఈ వశిష్ఠ ఆశ్రమం అంటే చాలా చాలా బాగుంటుందండి. వశిష్ఠ మహర్షి ఇక్కడ చాలా చాలా సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎందుకు చేశాడు తెలుసా అండి? ఇక్కడ తపస్సు నరకాసురుడు, ప్రాగ్యోష్యపురం తెలుసు కదా, భూదేవి పుత్రుడు, శ్రీ మహావిష్ణువు భూదేవి పుత్రుడు అన్నమాట నరకాసురుడు. ఈ నరకాసురుడు ఏంటంటే ఇక్కడ రాజ్యాన్ని, కామరూప రాజ్యాన్ని, ఈ ప్రాగ్యోష్యపురం రాజ్యాన్ని చాలా సంవత్సరాల పాటు ఏలాడండి. మహాభక్తుడు అనమాట, మామూలు భక్తుడు కాదు కామాఖ్యాదేవికి. మధ్యలో ఏంటంటే మనసు మారిపోద్ది కదా చెడు స్నేహాల వల్ల. అలా చెడు స్నేహాల వల్ల బాణుడు అనే ఒక రాక్షసుడు వల్ల ఏమయ్యాడంటే కనుక చెడుగా పట్టాడు. దాంతో ఏంటంటే ఆ కామాఖ్యాదేవి నిర్లక్ష్యం చేయటం, కోపం తెచ్చుకోవడం, అకారణ ద్వేషం అనమాట. దాంతో ఏంటంటే ఎవరు వెళ్ళడానికి లేదు, నేనే దేవుడిని, నన్నే పూజించాలి, అది ఇది అని చెప్పి చేశాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇక్కడ కామాఖ్యాదేవిని దర్శించుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాడండి. ఆ వచ్చినప్పుడు ఏం చేశాడంటే అందరితో పాటు నువ్వు రావక్కర్లేదు, దర్శనం చేసుకోగల తాట తీస్తానని చెప్పాడండి. దాంతో వశిష్ఠమూర్తి కోపం వచ్చి, ఇది ఇక్కడ చూస్తారు కదండి, మరి ఆయన తపస్సు చేసుకోవాలంటే ఈ జలపాతాలు, నదులు, సరస్సులు కావాలి కదా. ఇక్కడ ఆయన తపస్సు చేశాడండి. ఒక అద్భుతమైన జలపాతం అండి, మామూలుగా ఉంటుంది ఆ హోరు కానీ ఆ శబ్దం కానీ. ఇక్కడే వశిష్ఠ మహర్షి ఇక్కడ పాదముద్రలు కూడా చూడొచ్చండి ఇక్కడ. అలా ఏం చేశాడంటే వశిష్ఠ మహర్షి ఏం చేశాడప్పుడు, అరే నేను వస్తుంటే కనుక నువ్వు కామాఖ్యకి వెళ్ళొద్దంటావా, నా శక్తి ఇప్పుడు సరిపోకపోవచ్చు, నువ్వు ఎప్పుడైతే కనుక మరణిస్తావో, ఎప్పుడైతే నీ తల్లి చేతిలో నువ్వు మరణిస్తావో అప్పుడే, మరణించిన తర్వాతే కామాఖ్యాదేవిని దర్శించుకుంటానని చెప్పి ఆయన ఇక్కడే తపస్సు చేశాడండి. 100 సంవత్సరాలు. మన దర్శనానికి వెళ్తే 4 గంటలు అవుద్దా, 3 గంటలు అవుద్దా, 5 గంటలు అవుద్దా, అమ్మో ఇన్ని గంటలు అవుద్దా, ఒకటే ఎంక్వైరీ వచ్చిందే దానికి. దాన్ని వదిలేసేసి దర్శనానికి ఎంత టైం. ఇక్కడ వశిష్ఠ మహర్షి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కామాఖ్యాదేవి దర్శనానికి ఆయన 100 సంవత్సరాలు ఇక్కడ ఉండి తపస్సు చేసి పూజ చేసి నరకాసురుడు భూదేవి చేతులు అంటే సత్యభామ చేతిలో మరణించిన తర్వాత ఇక్కడ కామాఖ్యాదేవిని దర్శించుకొని మళ్ళీ తన దారాన తన యొక్క తపస్సు ద్వారా తను ముందుకెళ్ళాడండి. కాబట్టి అంత గొప్ప ప్లేసు. అట్లాగే ఏంటంటే ఈ కామాఖ్యాదేవిని దర్శించుకున్న తర్వాత ఈ ఉమానందాను వశిష్ఠాశ్రమం మొత్తం కూడా పూర్తి చేసుకున్నప్పుడే మీ యొక్క కామాఖ్యాదేవి యొక్క ఫలం అనేది, ఆ పుణ్యం అనేది మీకు అందుద్దండి. కింద ఏంటంటే మీకు వశిష్ఠ మహర్షి యొక్క గుడి ఉందండి, అక్కడ ఒక ముంగీస్ కూడా ఉంటుంది. అట్లాగే ఏంటంటే ఆ వశిష్ఠ మహర్షి అద్భుతమైన లింగం ఇక్కడ ఉందండి. మీరేంటంటే ఫస్ట్ అక్కడ వెళ్ళండి, ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ శుభ్రంగా అక్కడ దర్శనం చేసుకోండి. ఆ తర్వాత జలపాతం దగ్గర నుంచి దిగి కిందకు వస్తే ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే వశిష్ఠ మహర్షి యొక్క విగ్రహం ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఎంత వీలైతే అంత ఎక్కువసేపు ఇక్కడ గడపండి. అట్లాగే లంచ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు వశిష్ఠాశ్రమానికి వచ్చేసేయండి. మీరేం ఆలోచించొద్దు అనమాట. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే శుభ్రంగా అప్పటికి ఏంటంటే 4:30 దాకా అయిపోద్ది. ఎంత వీలైతే అంతసేపు ఇక్కడ మీరు స్టే చేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు అంటే చెప్పాను కదండి ముందే, చక్కగా మీరు బయటకు వచ్చేసేయండి. స్నాక్స్ లాంటివి ఉంటాయి, కప్పుల్లో ఏంటంటే టీ, వేడివేడి టీ, అదొక అద్భుతమైన అనుభవం. డిఫరెంట్గా క్యాలీఫ్లవర్ తోటి పకోడీలు వేశారు. శుభ్రంగా అక్కడ కూర్చొని, పెద్ద ప్రైస్ కూడా ఏముండదు, శుభ్రంగా తిని ఏం చేసామంటే చక్కగా నేను వచ్చేసానండి. అలాగే ఏంటంటే కనుక రూమ్కి వచ్చే ముందు ఏంటంటే ఇందాక చెప్పా కదా నేపాలీ మందిర్, చూడకపోతే నేపాలీ మందిర్ చూడండి. అట్లాగే ఏంటంటే ఇంకొకటి అండి, మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ టైం ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్లేసులు కాకుండా మరో 2 ముఖ్యమైన ప్లేసులు ఉన్నాయండి. ఒకటి చక్రేశ్వర టెంపుల్. గుర్తుపెట్టుకోండి, మీరు చక్రేశ్వర టెంపుల్ అంటే అందరూ శుక్రేశ్వర టెంపుల్ దారి చెప్తారు. గుర్తుపెట్టుకోండి డైలాగ్, చక్రేశ్వర టెంపుల్. ఇది మనం వెళ్ళిన రూట్లో శుక్రేశ్వర టెంపుల్ ఉంటుంది. ఈ చక్రేశ్వర టెంపుల్ వేరే రూట్లో ఉంటుంది. అంటే కామాఖ్యాదేవి టెంపుల్ ఉంది కదంటే, ఆ కామాఖ్యాదేవి టెంపుల్ దగ్గరే ఈ 2 ఉంటాయండి. ఒకటి చక్రేశ్వర టెంపుల్, రాత్రిపూట చూస్తే అద్భుతంగా ఉంటుందండి. కానీ మీరు పగలే వెళ్ళండి, ఎందుకంటే పగలే వెళ్తే ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు. బ్రహ్మపుత్ర నదిలో శ్రీ మహావిష్ణువు యొక్క ఇది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వెళ్ళాలంటే కనుక ఈ రెండింటికి కూడా ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని అడిగినా ఏమీ చెప్పరు, వాళ్ళకి సరిగా తెలియదు. మీరేం చేస్తారు అంటే లొకేషన్ పెట్టుకొని శుభ్రంగా చక్రేశ్వర టెంపుల్, పాండు టెంపుల్ పాండవులు ఇక్కడ వనవాసం చేశారండి. పాండవులు ఇక్కడ వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ప్రతిరోజు కూడా కామాఖ్య టెంపుల్కి వచ్చి సౌభాగ్యకుండలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క వనవాసాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయమని అమ్మవారిని ప్రార్థించారండి. అట్లాగే ఏంటంటే ఈ 2 టెంపుల్స్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 కూడా మనం ఉమానంద ఆలయం వెళ్ళే రూట్లో ఉండవు. కామాక్షి దేవి ఆలయం దగ్గరలో ఉంటాయి. అది ఈవినింగ్ కావచ్చు, లేకపోతే రాత్రిపూట కావచ్చు.
మీ వీలుని బట్టి ఆ రెండు చూడండి. నేను సాధ్యమైనంత వరకు కూడా నేను ఏం చేశాను అంటేనండి, ముఖ్యమైనవన్నీ కూడా నేను చెప్పానండి. ఇంకా హోజో కావచ్చు, నవగ్రహ టెంపుల్ కావచ్చు, ఇస్కాన్ మందిర్ కావచ్చు, ప్లాంటోరియం కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎందుకంటే 1 డేలో ఇప్పుడు మన కామాఖ్యాదేవికి వెళ్తే ఒక రోజంతా సరిపోద్ది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే చక్కగా మనం సైట్ సీయింగ్ చూస్తాము. ఆ తర్వాత ఏంటంటే రెగ్యులర్గా చూసే కంటే కూడా ఈ ఖజరంగా నేషనల్ పార్క్ వెళ్ళొచ్చు, లేదంటే కనుక మేఘాలయ వెళ్ళొచ్చు ఇంకో 2-3 రోజులు పెట్టుకొని. అందుకని ఈ సిరీస్ అంతా కూడా నేను ఏం చేస్తానంటే ఆ కామాఖ్యాదేవి గురించి, అస్సాము, ఖజరంగా పార్కు, అట్లాగే మేఘాలయ గురించి కూడా మొత్తం సిరీస్ చెప్తానండి. చక్కగా మీరు ఎంతవరకు అయితే అంతవరకు, ఈ కామాఖ్య వరకు అయితే కనుక రాను పోను ఒక రోజు, ఇక్కడ ఒక 2 రోజులు, 4 రోజులు ఉండి మీరు డైరెక్ట్గా వెనక్కి వచ్చేసేయచ్చు. లేదంటే ఇంకా వేరే ప్లాన్ అనమాట. మీకు అన్నీ ఒక్కొక్కటి వివరంగా ప్రతి చోట చెప్తానండి. చూశారు కదండి, గౌతీలో మొత్తం అంతా కూడా చూశారు కదా. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడి నుంచి అంత దూరం వచ్చినప్పుడు మన కేవలం కామాఖ్య ఇదే కాదు కదండి, వెళ్తే మేఘాలయ వెళ్తాం, లేదా ఖజరంగా వెళ్తాం, అరుణాచల్ ప్రదేశ్ వెళ్తాం. నేనైతే ఖజరంగా పార్క్, మేఘాలయ కూడా చూశానండి. ఇక్కడి నుంచి ఖజరంగా నేషనల్ పార్క్ అద్భుతం అండి, మామూలుగా ఉండదు. ఖజరంగా నేషనల్ పార్క్ ఏనుగుల సఫారీ, జీప్ సఫారీ, పులులు, ఏకకొమ్ము మృగాలు, నీలకంఠ పక్షి, పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన నీలకంఠ పక్షి కూడా మీరు గైడ్ గడుపుతా అంటే చెప్తాడండి. ఆ ఖజరంగా నేషనల్ పార్క్ నుంచి ఇక్కడి నుంచి బడ్జెట్లో, చాలా తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలో నెక్స్ట్ వీడియో అండి. ఓకేనా? జై హింద్, మీ జీవీఆర్. థ్యాంక్ యూ.